ప్రభునందు అత్యంత ప్రియులైన ఆత్మీయ బిడ్డలందరికీ, సహోదర సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు మరికొన్ని దేవుని మాటలు మనం వివరించుకుందామండి. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ధన్యులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే అది దైవ సన్నిధే. దైవ సన్నిధి కాక మరి ఈ లోకంలో ఏది కూడా శ్రేష్టమైనది కాదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలైన మనందరం కూడా మరి ఆత్మీయ జీవితం ఎదగాలని దేవుని యొక్క వాక్యం మనల్ని మరి హెచ్చరిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. అయితే ఈరోజు మనం చెప్పుకునే అంశానికి ముందుగా ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందామండి. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘననామమునకు మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలపు వేళ ఇదిగో తండ్రి, మా ప్రియ బిడ్డలందరితో మీ యొక్క వాక్యాన్ని పంచుకొని పోతుండగా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యం అనుభవిస్తున్నారో నాకు తెలియదు, ఇది మీకే తెలుసు. సహాయం దయచేయండి అయ్యా. మీ పవిత్ర గ్రంథమైన బైబిల్లోని కొన్ని మాటలు మీరు నాకు జ్ఞాపకం చేసిన మాటలు బిడ్డలకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి. మీ నోటి బోరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి మాట అయ్యా మమ్మల్ని ఆలోచింపజేసేదిగా, ప్రతి మాట మీ వైపు చూపించేదిగా, ప్రతి మాట తండ్రి నాయన మమ్మల్ని బలపరిచేదిగా ఉంటూ సహాయం దయచేయండి. నమ్మదగిన దేవుడవు, ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పవిత్రమైన నామములో ఈ సమయంలో నా తండ్రి మేము ప్రార్థన చేసి ఈ కార్యక్రమం వివరించుకొని పోతుండగా మీ నోటి బోరగా అయ్యా నన్ను వాడుకోమని, మీ కృప తోడు గురించి మీరే మహిమ పొందమని, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నడిపించి సహాయం అందించమని యేసుక్రీస్తు యొక్క దివ్యనామమున ప్రార్థించి స్తుతించి ఈ యొక్క దివ్య వాక్యం వివరించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యము వినుట శ్రేష్టం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో ఎన్నో విషయాలు మనం వింటూ ఉంటాము, ఎక్కడెక్కడ కూర్చొని ఉంటూ ఉంటాం. కానీ అయితే వాటన్నిటిలో శ్రేష్టమైనది ఏది అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట చెప్పుకోవటమే శ్రేష్టమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గత శుక్రవారం మనం చెప్పుకున్నాము, పరిశీలన అనే అంశం మీద మాట్లాడుకున్నాము. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు కూడా కొన్ని మాట జ్ఞాపకం చేసుకుందామండి. గత శుక్రవారం పరిశీలన అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మరలా నేనేం చెప్పాలి ప్రభువా అని నేను ప్రార్థన ధ్యానం ఉన్నప్పుడు పరిశీలన గురించే మరలా నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశీలన అటువంటి అంశంలో రెండవ భాగం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకు పరిశీలన చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తా ఉంది. ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే దేవుడు ఈ మాట వట్టిగా మనకు చెప్పలేదు. దేవుడు ఎప్పుడు ఏ మాట చెప్పినా కూడా దానిలో లోతైనటువంటి మర్మము, లోతైన భావం దాగి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు శ్రేష్ఠులైన వారు అవుతారు, ఎవరు ఘనమైన వారు అవుతారు అని మనం పరిశీలన చేసుకుంటే ఎవరైతే తన్ను తాను పరిశీలన చేసుకుంటారో, ఎవరైతే వారి భక్తిని వారు పరిశీలన చేసుకుంటారో వారు శ్రేష్ఠులు అవుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలైనటువంటి వారు మంచి భక్తులైనటువంటి వారు కూడా వారిని వారు పరిశీలన చేసుకున్నట్లుగా దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అయితే తన్ను తాను మంచిగా పరిశీలన చేసుకున్న వాళ్ళేమో మంచి భక్తులయ్యారు, దేవుని దృష్టికి యోగ్యులయ్యారు. తను తాను పరిశీలన చేసుకునకుండా, తను సరి చేసుకోకుండా నాది కరెక్టేలే, నేను కరెక్టేలే అనుకున్నవారు నష్టపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు చూడబోతూ ఉన్నాం. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటి మాట 1వ కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాయబడిందంటే 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట అంటాడు. ప్రభువు శరీరము గూర్చి వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే త్రాగుచున్నాడు అంటాడు. అయితే ఇక్కడ దేని గురించి పరిశీలన చేసుకోమంటున్నాడు? దేవుని బిడ్డలైనటువంటి వారు
మరి ఆయన ఒక పాత్ర చేయి వేస్తూ ఉంటారు. మరి పాత్ర చేయి వేయాలని బైబిల్ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అది మనకి అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 41-42 వచనాల్లో మరి బాప్తిస్మం పొందినటువంటి వారు మరి ప్రార్థన సహవాసంలోను, మరి రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లేను, మరి ఇవన్నిట్లో కలిసి ఉండాలని చెప్తుంది. అని చెప్తూ ఇక్కడికి వచ్చాక ఏమన్నాడు, ఇదిగో నీవు దేవుని బిడ్డగా మారావు, రక్షణ పొందావు, నీ పాపం నుంచి విమోచించబడినావు, కనుక నిన్ను నీవు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఈ పాత్ర చేయమని ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు చెప్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాటను అంటున్నాడు కదా. ఇక్కడ 25వ చూసుకుంటే మీరు 25వ వచనం ఇక్కడ అంటాడు కదా, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరిశీలన చేసుకునవలెను అంటాడు. తను తాను పరీక్షించుకునవలెను. ఏం పరీక్షించుకోవాలి? యేసుక్రీస్తు శరీరము ఎలాగ రొట్టిగా మరి మనకు వచ్చిందో, యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి ఎలాగూ మరి ద్రాక్షాసముకు వచ్చిందో మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే ఎప్పుడు పరిశీలన చేసుకుంటే ఆ పరిశీలన మనకి ఏం తేలుతుంది? యేసుక్రీస్తు శిలువ త్యాగం ఎవరి కొరకో, ఆయన బలియాగం ఎవరి కొరకో, అంత ఘోరమైన మరణం ఎందుకు కొరకు పొందాడో మనకు అర్థమవుతా ఉంది. అందుకే అదే పరిశీలన చేసుకోకుండా ఇది రొట్టెస్తున్నారు, నేను తినేస్తాను, ద్రాక్షిస్తున్నారు, నేను తాగేస్తాను అనుకోండి, దానికి అర్థం ఏముంటుంది? అర్థమే ఉండదు. అందుకే అక్కడ భక్తుడు అంటే కదా, నిన్ను నీవు పరిశీలన చేసుకో, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నావు, నిన్ను పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకుంటే ప్రభు యొక్క త్యాగం అంతా నీకు అర్థమైపోద్ది. అప్పుడు నువ్వు చెమ్మగిలిన కళ్ళతో, కన్నీరు కారేట కళ్ళతో, హృదయ వేదనతో అదిగో నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను సరి చేసుకొని పశ్చాత్తాపడి పాత్ర చేయవేస్తావు. అది దేవుడికి యోగ్యముగా ఉంటుంది అని ఇక్కడ భక్తులు జ్ఞాపకం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ పాత్రలో చేయి వేసే బిడ్డ కూడా తను తాను పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. పరీక్షించుకోవాలంటే నీవు నేను పరిశీలన చేసుకుంటే ఆ పాత్ర యోగ్యమైన బిడ్డలుగా మనం చేయి వేయడానికి పరుగులు మోపుతాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో మెచ్చుకుంటాడు. నా బిడ్డ నా యొక్క ఒట్టిగా రాలేదు, నా బిడ్డ తను పరిశీలన చేసుకుంటూ నా త్యాగాన్ని పరిశీలన చేస్తుంది, ఆ పరిశీలన చేస్తున్నాడు అని దేవుడు మెచ్చేటువంటిదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అంతేకాకుండా మరి ఇంకా పరిశీలన చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే 2వ సమూయేలు గ్రంథంలో మరి ఒక భక్తుడున్నాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఆయన ఎవరయ్యా అంటే దావీదు. దావీదు కూడా మంచి భక్తుడే, మంచిదే. అయితే తన జీవితంలో ఆయన పరిశీలన చేసుకున్న సమయం ఒకటి వచ్చింది. ఎందుకంటే ఈ 11వ అధ్యాయంలో మరి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం అంతా మనం చూస్తే దావీదు మరి ఫిలిస్తీన్తో యుద్ధకాలం సమయంలో ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఆయన సాయంకాలం వేళ మేడ మీద తిరుగుతున్నాడని, తరువాత పక్కన స్నానం చేసిన స్త్రీ కనబడిందని, ఆ స్త్రీ కనపడంతోనే తన ఆలోచన మారిపోయిందని, ఆమెతో పాపం చేశాడని, ఆ తర్వాత మరి తన భర్త తనకు అడ్డుకున్నాడని చెప్పేసి చంపించాడని, ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే ఇంత ఘోరమైన పాపం చేసినప్పుడు కూడా తన మనసు శిక్షపడదు అంతని పరిశీలన చేసుకుని చెప్పలేదు, పరిశీలన చేసుకోలేకపోయాడు. ఇంత ఘోరమైన పాపము నేను ఎలా చేశాను, ఇది తప్పు కదా అని చెప్పేసి దేవుని బిడ్డగా ఉన్న దావీదు కూడా పరిశీలన చేసుకోలేకపోయాడు. అయితే అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, నిన్ను పరిశీలన చేసుకుంటావేమో, సరి చేసుకుంటావేమో అని చూశాడు. కానీ దేవుని దగ్గర ఏమాత్రం కూడా పరిశీలన చేసుకునే వాడిగా ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంకు మనం వస్తే అక్కడ నాతాను ప్రవక్తను దేవుడు పంపించి దావీదుతో ఒక మాట అంటాడు. దావీదుతో ఒక మాట అన్నప్పుడు దావీదు అక్కడ ఒప్పుకుంటాడు. ఇక ఒక కథలాగా చెప్తాడు, మనకు అందరికి తెలుసు, కథలాగా చెప్తాడు. ఆ కథలో చెప్పిన తర్వాత మరి అందులో అతనే దోషి అని తేలిద్ది. అప్పటి తర్వాత ఆ దోషి ఎవరు, అలాంటి వారు ఎవరు అని అడిగినప్పుడు ఆ దోషి నువ్వే అని చెప్పేసి దావీదు నాదన ప్రవక్తనప్పుడు నేను ఎందుకు దోషం అంటే అప్పుడు చెప్పాడు, నా మంచి సైనికుడు ఉరియాని పట్టుకొని అతని భార్యను చూసి అతనితో పాపం చేసి ఆమెను మరి మోహించి ఇంటికి తీసుకొచ్చుకొని నువ్వు ఇలా తప్పుడు పని చేసి, అంతేకాకుండా తన భర్తను కూడా చంపించి దుష్కార్యం చేశావు కాబట్టి నీ మీద భయంకర శిక్ష రాబోతుంది జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే ఏమని చెప్తాడు? తన చరిత్ర అంతా చెప్తాడు. ఏమని చెప్తాడు? అక్కడ అంటాడు కదా, ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుని దగ్గరికి అతని స్నేహితుడు ఒక దినమున వచ్చాడు. అయితే ఆ వచ్చినటువంటి ఆ స్నేహితుడు తన వచ్చినటువంటి యొక్క ధనవంతుడి దగ్గరకు వచ్చిన తర్వాత తన స్నేహితుడు మంచి విందు చేయాలని, తనకు గొర్రెలు అవన్నీ ఉంటే మంచి పొట్టేలు తీసుకొచ్చి చేయాలంటే, నీ పొట్టేలు నాకు అవసరం లేదు, నీ ఇంటి పక్కన ఒక చూశాను చాలా బాగుంది, అది నాకు కావాలని ఆయన అడుగుతున్నాడు అని చెప్పాడు.
అయితే ఆయన దావీదు కోపం వచ్చి దేవుడు అతను ఇదిగో 100 పొట్టేళ్లు కాదని పక్కన 1 పొట్టేలు గారాబం పెంచుకున్న దాన్ని కాదంటాడా? వాడు బ్రతకడానికి ఏమాత్రం యోగ్యుడు కాదు, శిక్షకు అర్హుడు, అది మరణానికి పాత్రుడు అని దావీదు చెప్పడం జరిగింది. దావీదు చెప్పిన తర్వాత అప్పుడు అని చెప్పు, ఆ వ్యక్తి ఎవరు చెప్పినప్పుడు అప్పుడు నాతన ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తి నువ్వే అంటాడు. అక్కడ నువ్వే అంటాడు. నేనంత దుర్మార్గుడినా, నేనంత పని చేసిన? అప్పుడు చెప్తాడు, ఊరియా భార్య విషయంలో నువ్వు చేసిన తప్పు ఎంత, నువ్వు చేసిన పాపం ఎంత, ఆమె అమాయకురాలు, ఆమెకేం తెలీదు, ఆమెను చూసి ఆమెను మోహించి ఇంటికి తీసుకొచ్చుకొని ఒక భార్యను కూడా వివేచన లేకుండా ఆమెతో పాపము చేసి గర్భవతిగా చేసి దాన్ని దాచుకోవటానికి నీవు మరలా ఊరియాను సైన్యంలో ముందుంచి చంపించిన దుర్మార్గుడు నువ్వు మరణానికి పాత్ర నీ నోటితో చెప్పావు అని అన్నప్పుడు గుండెలు పగిలిపోయాయి. అప్పుడు పరిశీలన చేసుకున్నా, అయ్యో ఇంత పాపం ఉందని, ఇంత ఘోర దుష్కారం చేశానని నాకు అర్థం కాలేదే, అయ్యా ప్రవక్త గారు నన్ను క్షమించమని చెప్పండి ప్రభువుని అని చెప్పేసి తన్ను తాను పరిశీలన చేసుకున్నట్టుగా అక్కడ కనపడతా ఉంది. దేవుడు అప్పటి వరకు కూడా అది పరిశీలన చేసుకుంటాడని అవకాశం ఇచ్చాడు, కానీ అంత కూడా పరిశీలన చేసుకోలేదు. కానీ దేవుని హెచ్చరిక ఎప్పుడు వచ్చిందో అప్పుడు తన్ను తాను పరిశీలన చేసుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే 51వ కీర్తనలో కూడా అక్కడ రాయబడింది అక్కడ అంటాడు కదా, అదిగో అయ్యా నా దోషం పరిహరించు, నన్ను క్షమించు, అయ్యా ఆ దోషం ఆ తప్పులు ఆ శాప నా మీద రానివ్వకు అని చెప్పినట్టు మనకు కనపడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, మానవులైన ప్రతి వారు కూడా ఎంత భక్తులైనా ఎంత పవిత్రులు అనుకున్న వారు కూడా తప్పు చేయని వారు లేరు, పాపం చేయని వారు లేరు, అందరూ కూడా దోషులేనని దేవుని యొక్క వాక్యం. అందరూ అందుకు రోమపత్రిక అంటారు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి అక్కడ పౌలు భక్తులు చెప్తాడు. కనుక దావీదు అంత భక్తులే, కానీ ఆయన చేసిన తప్పును బట్టి హెచ్చరిక చేయబడిన తర్వాత తను తాను పరిశీలన చేసుకుంటే తన పాపం ఎంత ఘోరమైందో, తన పాపం ఎంత గొప్పదో, దానివల్ల జరిగిన నష్టం ఎంతో అప్పుడు పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడినట్టుగా మనకు కనపడతా ఉంది. పరిశీలన జ్ఞాపకం చేసుకుందామండి. అదిగో అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు, పాత్రలో చేసినప్పుడు నిన్ను పరిశీలన చేసుకో, యోగ్యమైన బిడ్డగా ఉంటావు అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేసరికి దావీదు చరిత్రలో కూడా ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు యొక్క చరిత్ర చూడు, అతను పశ్చాత్తాపడ్డాడు, తను పరిశీలన చేసుకున్నాడు, తను పరిశీలన చేసుకున్న తర్వాత మంచి వ్యక్తిగా మారాడు, మంచి భక్తుడిగా మారాడు అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునానికి మహిమ కలుగును గాక. అలాగే ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. 1వ సమూయేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనకున్నాయండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనెవరంటే మొట్టమొదట ఇశ్రాయేల్ దేశానికి సౌలు రాజుగా నియమించబడ్డాడు. ఎవరు నియమించారు ఆయన రాజుగా? దేవుడే నియమించాడు. దేవుడు అతను రాజుగా నియమించాడు. రాజుగా నియమించినప్పుడు అతను ఏమన్నాడు, అయ్యా నా కుటుంబం ఏపాటిది, నేనే పాటి వాడను, నేను ఈ యొక్క రాజ్యానికి రాజులు కావడానికి నాకు యోగ్యత ఎక్కడ ఉంది అని తను తగ్గించుకున్నాడు. కానీ కొంతకాలం పోయిన తర్వాత తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. తాను గొప్పగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ కూడా ఇక అందరిని తిరస్కరించడము, గర్వించడము, గర్వం చోటు చేసుకుంది. చివరికొసరికి దేవుని మాటను కూడా తృణీకరించేవాడిగా మారిపోయినట్టుగా అక్కడ మనకు కనపడతా ఉంది. ఆ మాట మనం చదువుకుంటున్నాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇక్కడ దేవుడి మాట మీరుతున్నాడు, దేవుడు చెప్పింది ఏది చేయట్లేదు, దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు, దేవుడు చేయకుండా మానుకుంటున్నాడు, వద్దన చేస్తున్నాడు, చేయమంటే ఈ రీతికి వచ్చిన తర్వాత అక్కడ సమూయేలు ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడతాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మాట ఉందండి. దేవునాన్ని మహిమ కలుగును గాక. అక్కడ సమూయేలు ప్రవక్త వచ్చి అక్కడ అంటాడు కదా, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేను అక్కడికి వచ్చి సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త అభిషేకించిన వాడు సమూయేలే, సౌలుని రాజుగా అభిషేకించింది సమూయేలే. దేవుడు అభిషేకించమంటే ఆ సమూయేలు ఇప్పుడు వచ్చి అక్కడ అంటాడు కదా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైనటువంటి నీ పొరుగు వానికి ఆయన అప్పగిస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం ఎందుకంటాడు ఆ మాట ఏమంటాడంటే హల్లెలూయా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 17వ వచనం అంటాడు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరసవైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేల్ రాజుగా నేను అభిషేకించాడు అని అక్కడ చెప్తాడు. అంటాడు కదా, నీవు ఎందుచేత ఇంత రాజుగా చేసిన తరువాత, ఇంత గొప్ప స్థానం నీకు ఇచ్చిన తర్వాత ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్మే దిగబడి ఆయన దృష్టి కీడు చేస్తుంది అంటాడు.
ఎవరి దృష్టి కీడు చేశాడండి? దేవుని దృష్టి కీడు చేశాడు. దేవుని మాట వినక, కీడు అంటే ఏంటిది? దేవుని మాట వినకపోవటమే కీడు, దేవునికి లోబడకపోవటమే కీడు, దేవుని మాట ధిక్కరించడమే కీడు. అది ధిక్కరించే వాళ్ళకి తెలియదు, తిరస్కరించే వాళ్ళకి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒక మాట చెప్తాను ఇక్కడ, ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తప్పులు నీకు, నా తప్పులు నాకు తెలియవండి. మనకు అన్ని కరెక్ట్గానే కనిపిస్తాయి. నాదే కరెక్టు, నా మాటే కరెక్టు, నా క్రియలే కరెక్టు, నాదంతా కరెక్ట్ అనిపిస్తాయి. కానీ నా తప్పులన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఆమె ఎందుకు ఇలా ఉంది అంటూ ఉంటా, జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మన తప్పులు, మన పొరపాటు పక్కన వాళ్ళకి తెలిసినప్పుడు దేవునికి ఎంతగా తెలుసు? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం సరి చేసుకుంటామని, మనం చక్కపరుచుకుంటామని, మంచి భక్తి చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే పరిశీలన చేసుకున్నట్టు చాలా మంచిది. ఇక్కడ దావీదు తప్పు చేశాడు, నాతాను ప్రవక్త మరి హెచ్చరించిన తర్వాత తను పరిశీలన చేసుకొని మరలా తప్పును దిద్దుకొని మంచి వ్యక్తిగా మారి కన్నీరు మున్నీరుగా వేడ్చి పశ్చాత్తాపడి అదిగో మరలా దేవుని సన్నిధిలో మరలా మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు, మంచి వ్యక్తిలోకి వచ్చేసాడు ఆయన. కానీ సౌలు రాజు అయితే తను మరి సమయంలో ప్రవక్త చెప్పినా కూడా తను ఏమాత్రం సరి చేసుకోలేదు. నాదే కరెక్ట్, నేనేం తప్పు చేయలేదు, నేనేం తిరస్కరించలేదు, ఆయన అంటే నాకు ఇష్టమని పై మాట పలుకుతున్నాడు. కానీ తాను పరిశీలన చేసుకోలేకపోయాడు. పరిశీలన చేసుకోలేనందువలన ఏమైపోయిందంటే కొద్ది రోజుల్లోనే తన కుటుంబం అంతా కూడా యుద్ధంలోకి వెళ్ళి సర్వనాశనం అయిపోయింది. తన 4 కుమారులు, రాజు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాజు కూడా తన కుటుంబంలో ఎవరిని కూడా లేకుండా సర్వనాశనం చేసినట్టు కనపడతారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నామంటే పరిశీలన చేసుకొని దేవుడు చెప్తున్నాడు. నా బిడ్డలారా, మీరు పరిశీలన చేసుకోండి, మీ భక్తిని పరిశీలన చేసుకోండి, మీ ఆత్మీయత పరిశీలన చేసుకోండి. ఇదిగో నువ్వు దేవుడితో ఉన్న సంబంధాన్ని పరిశీలన చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు చెప్తున్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవునానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలోకి మనం ఒకసారి వస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ఇక్కడ 1వ అధ్యాయంలో మరి దానియేలు అతని స్నేహితులు కూడా బబులోను యొక్క దేశానికి బానిసగా పట్టుకొని వెళ్ళిపోబడ్డారు. బానిసగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? రాజుగారు తినే భోజనం 1 సంవత్సరం పాటు పెట్టి వారిని మళ్ళీ యోగ్యులుగా చేసి రాజు ఎదుట ఎవరి యోగ్యులు నిలబెట్టి వారిని వాళ్ళకి సంస్థలో వాడుకోవాలని అక్కడ నపుంసక అధిపతికి అప్పగించినప్పుడు అక్కడ ఆయన తీసుకొచ్చి ఏం చేస్తాను, రాజుగారు తినే భోజనాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ పెట్టి తినండి, మీరు అదృష్టవంతులు తినండి అని చెప్తుంటే అక్కడ దానియేలు ఒక మాట అంటాడు. దానియేలుతో స్నేహితులు చెప్తాడు, ఏమంటాడు? ఈ రాజుగారి భోజనము మనం తినవద్దు అని తీర్మానం చేసుకుంటారు. అక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకుందామండి. 1వ అధ్యాయము 8వ వచనంలో చక్కని మాటలు అక్కడ రాయబడండి. అక్కడ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక నిర్ణయానికి ఏమనిచ్చారంటే, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తమను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమనగా జ్ఞాపకం చేసుకున్నామంటే ఇక్కడ తినే భోజనం దగ్గర కూడా తాను పరిశీలన చేసుకున్నాడు. రాజుగారు ఎవరు అన్యుడు, వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి ఏ చేసుకుంటూ ఉంటారు, పూజలు పునస్కారం ఏ చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో ఏ దోషం ఉందని కనుక్కున్నాడో ఈ దానియేలు ఏం చేశాడు? వెంటనే అన్నాడు కదా, మాకు ఈ ఆహారం వద్దయ్యా, రాజుగారి భోజనం కావచ్చు, అది మా శ్రేష్టమైన భోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు వద్దని చెప్పేసి అక్కడ మాట్లాడతారు. దీన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు నాకేం జ్ఞాపకం, చూసావా, దానియేలు యవనస్తుడే, అతని స్నేహితులు యవనస్తులే, మంచి ప్రాయంలో ఉన్నారు, వారికి ఆహారం అంటే ఎంతో ఇష్టము, అయినా కూడా భోజనం దగ్గర వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకి తెలియదంటే ఈ భోజనం చేస్తే మేము అపవిత్రమితమని వాళ్ళు పరిశీలన చేసుకున్నారు. రాజుగారి భోజనం మాకుద్దని సున్నితంగా తిరస్కరించారు అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి. మనం కూడా చూడండి, మనకు బంధువులు, స్నేహితులు అనేక మంది ఉన్నారు, మనం కూడా ఎక్కడెక్కడ రమ్మంటూ ఉంటుంటారు, మనం భోజనాలకు వెళ్తూ ఉంటాం, రకరకాలుగా ఉంటాయి. అయితే మనము కూడా దేవుని బిడ్డమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలా మనం పరిశీలన చేసుకోవాలి. ఇది తినదగిన ఆహారమా, తినకుండా ఆహారమా, దీనికి ఎడగా ఉండవలసిన ఆహారం అని మనం పరిశీలన చేసుకోవడం ఎంతైనా మంచిది. ఎప్పుడైతే దానియేలు, షడ్రకు, మేషకు ఆ రీతికి నిర్ణయం తీసుకొని పరిశీలన చేసుకొని నప్పు తదుకొని వేడుకొని ఆహారం తీసుకోకుండా కాయగూరలు మరి పప్పు దినుసులు ధాన్యాలు తీసుకొని వాటితో భోంచేశారో అక్కడ దేవుడు మెచ్చి ఏం చేసి అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో దేవుడు 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్న భావములు గ్రహించు తెలివిగల వాడై ఉండెను. జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. పరిశీలన చేసుకొని ఆ భోజనం ఎప్పుడు ఎడంగున్నారో దేవుడు ఏం చేశాడంటే అది మెచ్చి వెంటనే శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడంట. మరి కళలు దర్శనాలు గ్రహించే జ్ఞానం ఇచ్చేసాడంట. సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడంట. ఏ శాస్త్రంలో చెప్పినా, ఏ భాషలో మాట్లాడినా చెప్పగల జ్ఞానం మనకి ఇచ్చేసాడు దేవుడు. జ్ఞాపకం దేవుని ఆయన మహిమ కలుగును గాక. పరిశీలన చేసుకుంటే ఎంత శ్రేష్టమని చూశారా? ఎవరైతే తను పరిశీలన చేసుకుంటారో వారు యోగ్యులను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తాత్కాలికమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం మన గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, కానీ మన భక్తిని, నేను దేవుని బిడ్డను అని ఏనాడు మనం మర్చిపోకూడదు. ఇదిగో దేవుని రక్తం చేత కడగబడి పవిత్రపరిచిన బిడ్డని మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉంటే చక్కగా పరిశీలన చేసుకోగలుగుతాం. రోజు మనం కూడా ఏం చెప్పుకున్నాం, ఈ రోజు పగలంతా మనం గడిపిన సమయాన్ని సాయంకాలం వేళ మనం పడుకోబెట్టి పరిశీలన చేసుకోవాలి. నేను దేవునితో గడిపిన సమయం ఎంత, ఇదిగో లోకంతో గడిపిన సమయం ఎంత, బైబిల్ చదివిన సమయం ఎంత, ప్రార్థన చేసిన సమయం ఎంత, దేవుడు నాతో మాట్లాడిన సమయం ఎంత అని పరిశీలన చేసుకోవటం ఎంతైనా మంచిది. అక్కడ దేవుడు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. నువ్వు నా బిడ్డమని వచ్చి హృదయాన్ని హత్తుకుంటాడు. ఈ ధన్యత మనం పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డ ఎవరు పోగొట్టుకోకూడదు. సుమా, జ్ఞాపకం చేసుకుందామని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా, బిడ్డలారా మిమ్మల్ని పరిశీలన చేసుకుంటారా? ఎందుకంటే మరి కొన్ని ముందు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే దేవుడు మనం పరిశోధిస్తున్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తామని. అందుకే దేవుడు మనం పరిశీలించే దేవుడు మనకు ఉన్నాడు కనుక ముందుగానే మనం పరిశీలన చేసుకోవడం ఎంతైనా మంచిదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అదే తరంలో ఆది కాండము 39వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అక్కడ ఎవరైనా యోసేపు ఉన్నాడు. మనకు తెలుసు యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితం కూడా మనకు తెలుసు. యోసేపు ఐగుప్తులో బానిసగా వెళ్ళిపోయాడు. తన అన్నలు అమ్మివేశారు. పోతీఫరు ఇంట్లో ఓ బానిసగా ఉన్నాడు. అక్కడ 16-17 ఏళ్లప్పుడు చేర్చబడ్డాడు. తర్వాత మంచి ఎవరుడైపోయాడు. ఆ తర్వాత పోతీఫరుకు సంతానం లేదు. తన భార్య మరి యోసేపు మంచి వయసుకు వచ్చిన తర్వాత ఆయన మీద చెడ్డ దృష్టి పెట్టిందని, చెడ్డగా ప్రవర్తిస్తుందని, ఆయన్ని తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తుందని చెప్పేసి మనం నేర్చుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏం మాట రాయబడ్డాయంటే ఈ యొక్క 39వ అధ్యాయము మరి 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాట మనం చదువుకుందామండి. ఇక్కడ ఆమె రకరకాలుగా అతను ప్రోత్సహిస్తూ ఉంది. ఇదిగో యజమాని ఉన్నాడు కానీ ఇప్పుడు ఇంట్లో లేడు, నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి మరి నీవు నాతో ఉండవచ్చు, నీకు నిరభ్యంతరంగా మరి ఇంటికి అధిపతి అవుతావని చెప్పేసి రకరకాలుగా ఆయన ప్రేరేపిస్తుంటే అక్కడ చక్కని మాట అంటాడు యోసేపు. ఏమంటాడు? నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపలేదు అంటున్నాడు. అమ్మా, నిన్ను నీ గృహాన్ని నాకు అప్పగించాడు, ఈ పని నాకు అప్పగించాడు, పనివారు నాకు అప్పగించాడు, సంస్థను అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పగించలేదమ్మా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ అక్కడికి వచ్చాడు. కాబట్టి నేనెట్లు మరి ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో నేను జ్ఞాపకం చేసుకో. అక్కడ పరిశీలన చేసుకున్నాడు. ఏమి చెప్పే మాటలు ఏమిటి, ఏమైనా ప్రోత్సహించే విధానం ఏమిటి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, ఇది చేస్తే నా దేవునికి నేను ఎంత ఘోరమైన పాపం చేసిన వాడిని అవుతాను అనుకుంటూ తను పరిశీలన చేసుకున్నాడు. తను పరిశీలన చేసుకుంటున్నాడు కదా. అమ్మా, నువ్వు పలికే మాటలు వింటుంటే వినలేకపోతున్నాను, తల్లిగా నేను భావించుకుంటున్నాను, నీ మాట చూస్తే వేరుగా ఉన్నాయి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని యొక్క ఇంత ఘోరమైన దుష్కారము నేను ఎట్లు చేయగలను చెప్పేసి ఆయన చెప్తున్నాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. తాను పరిశీలన చేసుకుంటున్నాడు, తన భక్తిని పరిశీలన చేసుకుంటున్నాడు, నేను దేవుని బిడ్డ పరిశీలన చేసుకుంటున్నాడు.
అక్కడ అప్పగించిన బాధ్యత పరిశీలన చేసుకుంటున్నాడు. ఎంత నమ్మకత్వం అది యజమాని అప్పగించాడు పరిశీలన చేసుకుంటున్నాడు. ఇది చేస్తే ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోతాడో జ్ఞాపకం చేసుకుంటూ పరిశీలన చేసుకుంటాను వ్యక్తిని. తర్వాత ఏం జరిగింది? ఆమె అన్యాయంగా బండలేసింది, ఆయన చెరసాలకు అప్పగించింది, కొట్టించింది, చెరసాల ఖైదుగా ఆడ అప్పగించేసింది. అయినప్పటికీ కూడా తన పరిచయంలో తను శ్రేష్టమైన వాడిగా, దేవా ఆమె చెప్పింది కానీ ఇది వాస్తవం కాదు కదా, నీ ఎదుటి నేను ఉన్నాను, నేను తప్పు చేశాను అయ్యా, నేను తప్పు చేయలేదు కదా, నేను ఒక్క మాట అనలేదు కదా, ఆలోచన చేయలేదు కదా అయ్యా, నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు నువ్వు చూసావు కదా నా ఉదయం ఎట్లుందో అని దేవుని కన్నీటితో వేడుకున్నాడు ఆయన. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందామండి. అదిగో యోసేపు మంచి పరిశీలన చేసుకున్నాడు, దావీదు మంచి పరిశీలన చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అదిగో పాతలు వేసేవాడు మంచి పరిశీలన చేసుకుంటున్నారు. అయితే ఆ సౌలు రాజు మాత్రం పరిశీలన చేసుకోలేకపోయాడు, నిత్యనాశనం వెళ్ళిపోయాడు. దానియేలుతో పరిశీలన చేసుకున్నారు, అదిగో మంచి భక్తి చేసి. అందుకే దానియేలు ఏమంటాడు అక్కడ దానియేలు గురించి కూడా దేవుడు అంటాడు కదా, అక్కడ మంచి బిరుదేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. తరువాత 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రీతిగా చూసుకున్నట్లయితే మరి పరిశీలన చేసుకోలేని వాళ్ళు ఎవరు? పరిశీలన చేసుకోలేని వాళ్ళు ఎవరంటే ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోదండి. అంటే నేను జ్ఞాని అనుకునేవాడు వాడు పరిశీలన చేసుకోలేదంట. నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, మీరు చెప్పని అవసరం లేదు, మీ చేతి చెప్పుకునే స్థితిలో నేను లేను, నాకంతా తెలుసు, నేను ఎప్పటి నుంచి బైబిల్ చదువుకుంటున్నాను, ఎప్పుడు దేవుళ్ళకి వచ్చాను, ఓ దేవునికి నాకు సంబంధం ఎంత, నీకేం తెలుసు అని నేను జ్ఞాని కదా అనుకునేవాడు వాడు పరిశీలన చేసుకోలేడు. నేను జ్ఞాని కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు కదా, నేను జ్ఞాని కదా నువ్వు అనుకోబాక, నేను జ్ఞాని అనుకున్నావంటే నువ్వు ఎక్కడ సరి చేసుకోలేవు, నేను జ్ఞాని కదా అనుకుంటే నువ్వు ఎక్కడ పరిశీలన చేసుకోలేవు, నేను జ్ఞాని కదా అనుకుంటే దేవునికి దగ్గర నువ్వు ఇప్పుడు ఉండలేవు. కాబట్టి నేను జ్ఞాని కదా నువ్వు ఇప్పుడు అనుకోబాక, నాకు ఇప్పుడు ఏం తెలియదయ్యా, నువ్వు నేర్పించు, నేను నేర్చుకుంటా, నువ్వు చెప్పయ్యా నేను సరి చేసుకుంటా, నువ్వు హెచ్చరించయ్యా, నన్ను గద్దించయ్యా, నన్ను మంచి భక్తితో నడుస్తానని చెప్పేసి అనుకోమంటున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే సరి చేసుకోలేని మనసు ఎవరికి ఉందంటే, నేను జ్ఞానిని, నేను తెలియగలవాడిని, నాకంతా తెలుసుకున్నాం కొనుకోడు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోలేడు, తను చక్కబరుచుకోలేడు, నిజమైన భక్తి మంచి భక్తి చేయలేడు. అది దేవుని బాధ పెట్టే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఇందుకోసం దేవుడు మనం పిలవలేదు, ఇందుకోసం దేవుడు మనం ఏర్పరచుకోలేదు. నీ ఇష్టానుసారంగా నీవు నా ఇష్టానుసారంగా జీవించి ఏంది నా భక్తి సరేలే, ఇంతకంటే ఎక్కువ భక్తి ఎవరు చేస్తారు, ఇంతకంటే వాక్యం ఎవరు చదువుతారు, ఇంతకంటే ఎవరో దేవుని మందిరానికి వెళతారు అనేటువంటి మనసు మంచిది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆ మనసు మనకు మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాడు. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసుకుందామండి. యోబు గ్రంథంలో మరి పరిశీలన చేసుకునే వాళ్ళు ఎవరు? మరి పరిశీలన చేసుకునే ఎవరేం చెప్పుకున్నాము, నేను జ్ఞాని కథను పరిశీలన చేసుకోలేడు. మరి పరిశీలన చేసుకునే మనసు ఎవరికి ఉంటుంది? పరిశీలన చేసుకొని ఎవరికి వస్తుంది? యోబు గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అన్నాడు కదా, యోబు గ్రంథంలో మరి యోబు మంచి మాట అంటాడు. అక్కడ 13వ అధ్యాయము 23వ వచనం అంటాడు. 13-23లో ఒక చక్కని మాట అంటాడు యోబు. ఆయనకి ఎంత మంచి మనసు ఉందంటే అక్కడ, అయ్యా నా దోషములెన్ని, నా పాపములెన్ని అంటాడు. ఇక్కడ అయ్యా నీ బిడ్డగానే ఉన్నాను, నీ సేవకునిగానే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నా దోషములెన్ని, నా పాపములెన్ని నాకు అర్థం కావటం లేదయ్యా. ఎందుకు అవి ఉన్నాయని నాకు అనిపిస్తుంది. నేను నా కుమారుకు బలి ఇచ్చినా, పేదలకు దానం చేసినా, నేను ఎవరికి సహాయం చేసినా కూడా నా అంతరాత్మ, నా మనసు ఏదో చెబుతుంది, నా పాపాలెన్నో, నా దోషాలెన్నో అన్ని మీద నేరారోపణ చేస్తుందయ్యా ఎన్ని అని అంటూ అక్కడ చక్కని మాట అంటాడు. అంటూ నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపము నాకు తెలియజేయము. అయ్యా నా అతిక్రమములు ఉన్నాయి, నాకు అర్థమవుతుంది, నా పాపం అర్థమవుతుంది, అవి ఎన్నో నాకు తెలియజేయ్యా, నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. నేను పరిశీలన చేసుకున్నప్పుడు నేను దోషినని, నేను పాపినని నాకు అర్థమవుతుంది.
నాకు అర్థమవుతుంది. దేవుని నన్ను మహిమ కలుగుగా జ్ఞాపకం చేసుకున్నాను. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందామండి. ఎవరు సరి చేసుకునేదంటే యోబు లాంటి మనసు కలిగిన వారే. అదిగో నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావేమో, నాకు నేను పరిశుద్ధుడు అనుకుంటున్నానేమో, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావేమో, నాకు నేను అనుకుంటున్నానేమో. కాదు కాదు కాదు, యోబు లాంటి మనసు కావాలి. అదిగో 10 మంది బిడ్డల కోసం ప్రతిరోజు బలిచ్చిన యోబు గారే అనేక మందికి అయ్యా గుడ్డివాళ్ళ కన్నునైతిని, కుంటివాడికి పాదమునైతిని, దిక్కులేని వారికి తండ్రినైతిని అని చెప్పిన యోబే నా పాపములెన్ని, నా దోషములని చెప్పేసి దేవుని దగ్గర మొత్తుకుంటూ ఉన్నాడు. దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవుని శైలిలో నాకు తెలియజేయని నేను సరి చేసుకుంటానని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా నీలో ఎన్ని పాపాలు ఉన్నాయి అని నేను అడగటం కాదు, నాలో ఎన్ని పాపాలు చెప్పి నువ్వు నన్ను అడగటం కాదు, కానీ నన్ను నువ్వు పరిశీలన చేసినా, నేను పరిశీలన చేసినా మనకు ఉపయోగం లేదు. కానీ నీవు పరిశీలన చేసుకోవడం నీకు మంచిది, నన్ను నేను పరిశీలన చేసుకోవడం నాకు మంచిది. దావీదు కూడా ఎక్కడ పరిశీలన చేసుకుంటున్నాడు? యోబు ఎక్కడ పరిశీలన చేసుకున్నాడు? దేవుని పరిశీలన చేసుకుంటున్నాడు. దావీదు ఎక్కడ పరిశీలన చేసుకున్నాడు? దైవ సన్నిధిలో పరిశీలన చేసుకున్నాడు. ఇదిగో మరి దానియేలు ఎక్కడ పరిశీలన చేసుకున్నాడు? దేవుని పరిశీలన చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకున్నాను. చివరికి 2 మాటలు చెప్తాను. అదేంటంటే మనందరికి బాగా ఇష్టమైనది ఏంటిదంటే ఎదుటి వాడిని పరిశీలన చేయటం మనకు బాగా ఇష్టం. ఎదుటి వారి ఎన్ని తప్పులు ఎదగటమే మనకు బాగా ఇష్టం. మనం పరిశీలన చేసుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఈ రోజంతా ఒట్టిగా గడుపుతా, నేను సాయంత్రం దాకా గడుపుతాను, అవి అంతా నీకు తెలుసు అని హాయిగా పడుకుంటానే. కానీ నేను దేవునితో ఉన్నదంతా నేను పరిశీలన చేసుకోను. కానీ పక్కన చూస్తూ ఉంటా, ఆ బైబిల్ చదువుకుందా, ఈయన బైబిల్ చదువుతున్నాడా, ఆయన భక్తి ఎలా ఉంది, ఈయన భక్తి ఎలా ఉంది అని ఎదుటి వాళ్ళని ఎంచటానికి పరిశీలన చేస్తున్నాను, కానీ పరిశీలన చేసుకుంటున్నాను, కానీ మనం ఒక స్వపరిశీలన చేసుకోలేకపోతున్నాం. జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎవరిని పరిశీలన చేయటం మంచిది కాదు, ఎవరిని ఎత్తి చూపటం మంచిది కాదు. కానీ దినము కూడా దేవుని బిడ్డమైన నీవు దేవుని బిడ్డమైన నేను నీవు పరిశీలన చేసుకోవాలి, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. అందుకే తాను పరిశీలన చేసుకున్న వాళ్ళందరూ కూడా దేవుని చేత మంచి బిడ్డలు అనిపించుకున్నారు. మోషే ఏమనిపించుకున్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే సాత్వికుడు అనిపించుకున్నాడు, దేవుని చేత బిరుదు పొందాడు. దావీదు ఏమనిపించుకున్నాడు? సరి చేసుకుని పరిశీలన చేసుకుని ఏమనిపించాడు? దావీదు నా హృదయానుసారుడు అని దావీదు అనిపించుకున్నాడు. హల్లెలూయా. మరి ఏమనిపించుకున్నాడు? యోసేపు ఏమనిపించుకున్నాడు? ఫలించిన కొమ్మని అనిపించుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మహిమలో దానియేలు అనిపించుకున్నాడు. ఆ మాట గుర్తు రావట్లేదండి, అక్కడ మాట గుర్తు రావట్లేదు. అక్కడ కూడా మరి దానియేలు కూడా మంచి బిరుదు పొందాడు దేవుని చేత. కాబట్టి అదిగో దేవుని చేత మంచి బిడ్డ అనిపించుకోవడానికి నిన్ను పరిశీలన చేసుకుంటావా? నిన్ను సరి చేసుకుంటావా? నువ్వు మంచి భక్తి చేస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ప్రశ్న వేస్తున్నాడు. ఈ మాట వింటే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతున్నాడు. నీకు ఏమనిపిస్తుందో నీవు ఆలోచన చేసుకో. నాకేమనిపిస్తుంది నేను ఆలోచన చేసుకుంటాను. ఈ మాటలు మనం బలపరిచే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. మనం మంచి భక్తి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. మనం ఎవరితో ఎంచబడటం కాదు విమర్శించబడటం కాదు, కానీ నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు అది వారి వలే ఉంటామని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తుండగా ఆ మాటలు మన హృదయాలు ఉంచుకుందామండి, పరిశీలన చేసుకుందామండి, మంచి భక్తి చేద్దామండి. మరి నెక్స్ట్ వీక్ మరొక విషయంతో దేవుని సన్నిధికి వద్దామండి. ఆ దేవుని చిత్తం అయితే పరిశీలన, ఆత్మ పరిశీలన ఉంది. పరిశీలన చాలా విషయాలు ఉన్నాయండి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో పాప విషయంలో, మరి తినే విషయంలో దానియేలు పరిశీలన చేసుకున్నాడు. పాప విషయంలో దావీదు పరిశీలన చేసుకున్నాడు. మరి అదిగో మరి యోసేపు కూడా మరి పాప విషయంలో ఆయన పరిశీలన చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుందామండి. మరి దేవుని యొక్క పాత చేయవేటి విషయంలో దేవుని యొక్క త్యాగాన్ని పరిశీలన చేసుకునే విషయంలో భక్తులు చేసుకొని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట మనం పొద్దున ఉంచుకుందామండి. మరి మంచి నెలపడిన విత్తనాల వలె మనం ఆ దేవుల్లో ఆత్మీయ ఎదుగుదామని ఫలిద్దామండి. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘననామములు అయ్యా ఈ యొక్క దినమున ప్రభు ఈసందుకు వస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి ఈ దివ్యమైన మాటలు అయ్యా మా అందరి హృదయాల్లో అయ్యా భద్రపరచబడాలని, అయ్యా మంచి నిలబడి ఫలించాలని తండ్రి నాయన మీరు మాకు అందిస్తున్నారు. తండ్రి ఈ మాటలు ఎక్కడ
అయ్యా తన ముళ్ళ పొదల పడిన విత్తనంలో కాకుండా, రాతి నేల పడిన విత్తనంలో కాకుండా, త్రోవ పక్కన పడిన విత్తనంలో కాకుండా నా తండ్రి అయ్యా మంచి నేల పడి అయ్యా 30 60 100 ఫలించేటువంటి మాటలు కూడా సహాయం తెచ్చండి అయ్యా. నా మాటలు కాదు తండ్రి, ఇవన్నీ మీ మాటలే, మీ దివ్యమైన మాటలే నాయన. అయ్యా మేము ఎవరు తప్పిపోకుండా, నిత్య నరకానికి పోకుండా, పరలోకంలో నా నిత్య జీవులు మేము ఉండాలని కోరుచున్నావు ప్రభు. సహాయం తెచ్చండి అయ్యా. అయ్యా వారి భక్తిని పరిశీలన చేసుకున్నటువంటి భక్తులందరినీ మా మీద ఉంచుతున్నావు తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన కొద్దిమంది భక్తులు మేము జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మీ చిత్తం అయితే మరికొంతమంది భక్తులు మా ప్రభు మేము ధ్యానం చేసి సహాయం తెచ్చండి. ఈ సమయంలో కృపతోడి ఉంచండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ కరోనా మహమ్మారి నా తండ్రి అయ్యా తన ప్రపంచాన్ని చుడుతూ వస్తుంది నా తండ్రి అయ్యా. ఎవరు ఏమైపోతారో తెలియదు నా ప్రభు అయ్యా. ఎంత దినాలు ఈ కష్టకాలంలో నా తండ్రి ప్రభు అయ్యా మీ భక్తులుగా ఉన్న మేము పరిశీలన చేసుకుని ఎంతో అవసరమని మీ యొక్క వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడుతున్నాం. సహాయం తెచ్చండి అయ్యా. నమ్మదగిన దేవుడు, ప్రేమ గల తండ్రి ప్రభు. ఏ కుటుంబంలో కష్టం ఉందో మీకు తెలుసు, ఏ బాధలు ఉన్నాయో మీకు తెలుసు అయ్యా. ఎవరి స్థితి ఎలా ఉంది మీకు తెలుసు. సహాయం తెచ్చండి అయ్యా. ప్రతి బిడ్డ చేయి మీరు పట్టుకోండి నాయన. ప్రతి కుటుంబం మీరు ఉండండి తండ్రి అయ్యా. ఆర్థిక సమస్య చుట్టుకొని వస్తూ ఉన్నాయి నాయన. సహాయం తెచ్చండి అయ్యా. ఈ కరోనా మహమ్మారిని ఎవరిని అంటకుండా యేసుక్రీస్తు లయమైపోవును గాకానే పోలుచున్నాం ప్రభు అయ్యా. మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం ఇదిగో తన్ని వాక్యం ప్రతి కుటుంబానికి అయ్యా కవచముగా ఉండును గాకానే పోలుచున్నాం. సహాయం తెచ్చండి అయ్యా. ఇదిగో తండ్రి మా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తండ్రి ప్రభా వారందరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఎక్కడున్నా నా తండ్రి అయ్యా వారి ప్రభా అయ్యా మీ చేతితో పట్టుకుని నడిపించమని ప్రార్థన చేస్తాను తండ్రి. వారి చుట్టూ మీ కవచం ఏమని ప్రార్థన సహాయం తెచ్చండి అయ్యా. నమ్మదగిన ప్రేమ గల కరుణ గల తండ్రి అని సరి చేసుకుని మంచి మనసు మాకు దయచేసి మీరే మహిమ పొందమని అయ్యా. మీ రాకడలో మెత్తబడే వారికి ఉంటానికి సహాయం చేసి ప్రభా వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుని కృప దయచేసి మీరే మహిమ పొందమని త్వరగా రానయ్య యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి మా ప్రార్థన మనల్ని మీకే విన్నవించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు సంపూర్ణ విజయము, అపవాది క్రియలంత నాశనం కలుగును గాక. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. అలా కలుసుకున్నంత వరకు ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్ ఆమేన్.